స్త్రీకి ప్రసవం అనేది అంటే పురాతన కాలం నుంచి కానివ్వండి, ఎప్పటి నుంచైనా కానివ్వండి, ప్రసవం అనేది పెద్దవాళ్ళందరూ అంటుంటారు ఒక పునర్జన్మ లాంటిది. అది ఒక రకంగా నిజం కూడా. ఎందుకంటే ఒక సృష్టిలో ఇంకొక సృష్టికి ప్రతి సృష్టి చేసేది ఒక స్త్రీమూర్తి మాత్రమే. మగవాడు కారణం అయితే అయ్యుండొచ్చు కానీ 9 నెలలు అంటే నవమాసాలు తన గర్భంలో మోసి ఒక బిడ్డకి జన్మనిచ్చి ఆ బిడ్డ ఎదుగుదలని చూసి సంపూర్తిగా ఆనందంతో పొంగిపోయే ఆ స్త్రీ మహోన్నత వ్యక్తిత్వం ముందు ఈ సృష్టిలో ఏది సాటి లేదు అనేది నా అభిప్రాయం. చాలామందికి చాలా అపోహలు ఉంటాయి ప్రెగ్నెన్సీ టైంలో. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎలా ఉండాలి, ఏం చేయాలి, ఏ పనులు చేయొచ్చు, ఎంతవరకు రెస్ట్ తీసుకోవాలి, ఎంతవరకు మనం ఉద్యోగం బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఇలా అంటే ఉద్యోగం చేసే వాళ్ళైతే, అదే ఇంట్లో ఉండి హౌస్ హోల్డ్ వర్క్స్ చేసుకునే వాళ్ళైతే ఏ పనులు చేసుకోవచ్చు, ఏ పనులు చేసుకోకూడదు. కొంతమంది చాలామంది ఇప్పటికీ పల్లెటూర్లలో మేము వింటుంటాం, అమ్మ డెలివరీ టైం వరకు బాగా పని చేసుకుంటా మెట్లు దిగుతూ ఉంటే నార్మల్ డెలివరీ అవుతుంది కదా అని అడుగుతుంటారు. కానీ అది కాదు, అది ఒక చిన్న అపోహ మాత్రమే. తన శరీరం సహకరిస్తే, అంటే గర్భిణీ స్త్రీలలో నేను చెప్పేది, తన శరీరం సహకరించినట్లే ఎప్పుడైనా ఏ పనైనా చేసుకోవచ్చు. మరి అంటే బరువు పనులు కాకుండా కొంత అంటే బరువు పనులు అంటే చాలామంది మొత్తం బట్టలు ఉతకడం దగ్గర నుంచి కొంచెం చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు. కానీ బరువు పనులు అంటే బకెట్లతో నీళ్లు మోయడాలు, చాలా దూరం నుంచి నీళ్లు తెచ్చుకోవడాలు, అవన్నీ చేస్తే ప్రిమెచ్యూర్ డెలివరీస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రిమెచ్యూర్ డెలివరీస్ అంటే 7వ నెల, 8వ నెల లేదా 6వ నెలలోనే బిడ్డ పుట్టి చనిపోవడాలు కొంచెం ఇలాంటి కారణాలు 5% 5 to 6% ఉన్నాయి. అందుకే మేము అందరికీ చెప్తుంటాము, కొంచెం జాగ్రత్తగా పనులు చేసుకోకుండా కంప్లీట్ బెడ్ రెస్ట్ అని మేము ఎప్పుడూ చెప్పము. అంటే తనకు చేతనైన మేర తన పనులు తను చేసుకోవచ్చు అనే చెప్తాము. కొంతమంది ఉంటారు, అంటే కొంతమంది హై రిస్క్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి కంపల్సరీ బెడ్ రెస్ట్. అంటే అంతకుముందే 2-3 ప్రెగ్నెన్సీలు పోవడం, లేదా పిల్లలు లేకుండా పిల్లలు పుట్టే గర్భసంచి పరిమాణంలో కొన్ని మార్పులు ఉండడం వల్ల, లేదంటే మాయ అంటారు మీరు, మేము ఇంగ్లీష్లో వైద్య పరిభాషలో ప్లాజెంటా అంటాము. ఆ ప్లాజెంటా అనేది కింద అంటే గర్భసంచి మార్గంకి అడ్డుపడుతూ ఉన్నట్టు సమయాల్లో మేము చెప్తాము కంప్లీట్గా బెడ్ రెస్ట్ అనేది అవసరం తీసుకోవాలి అని. అంతేకాని కావాలని మేము ఎవరము అంటే కొంతమంది డాక్టర్ల సంగతి నాకు తెలియదు. నేను మాత్రం ఎప్పుడూ కూడా ఎవరికి అవసరానికి మించి సిజేరియన్లు చేయడం నాకు ఇష్టం ఉండదు. నార్మల్ డెలివరీలే నేను ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇప్పటికీ దాదాపు 8,000 నార్మల్ డెలివరీలు చేసి ఉండొచ్చు నేను. అంటే 15 years నుంచి అన్నీ గవర్నమెంట్లోనే చేశాను. నాకు ప్రైవేట్ హాస్పిటల్ ఏం లేదు. చాలామంది పేషెంట్స్ అడుగుతుంటారు, మీరు చేయొచ్చు కదా అని. అంత టైం కూడా నాకు ఉండట్లేదు. కాకపోతే అసలు నార్మల్ డెలివరీ అనేది ఒక నార్మల్ బ్యూటిఫుల్ ఫినామినా. నేను ఇక్కడికి రాకముందు రంపచోడవరం అనే ఒక ట్రైబల్ ఏరియాలో వర్క్ చేశాను. అంటే ఫస్ట్ నా జాబ్ ట్రైబల్ ఏరియాలో నేనే తీసుకున్నాను. అక్కడ ప్రజల్లో ఎలా ఉంటుంది అవగాహన ఏంటి అని. అక్కడ అసలు వేరేగా ఉంటుంది వాళ్ళు డెలివరీ చేసే పద్ధతులు. అసలు హాస్పిటల్స్కి రావడం చాలా తక్కువ, వాళ్ళకి ఇళ్లల్లోనే డెలివరీలు అయిపోతాయి. నాకు అదొక పెద్ద టాస్క్ అయిపోయింది. ఆ తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరంలో మొట్టమొదటిసారిగా నేను జాబ్ చేసేటప్పుడు వాళ్ళని, అమ్మ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ సేఫ్గా ఉంటాయి, అన్ని రోజులు మన రోజుల్లాగా ఉండవు, ఇప్పుడు సదుపాయాలు కొన్ని ఉన్నాయి కదా, డెలివరీ టైంలో కొంతమందికి ఫిట్స్ లాంటిది వస్తుంటుంది బీపీ ఎక్కువైపోవడం వల్ల. ఆ టైంలో మీరు ఇంట్లో ఉంటే ఏం మందులు ఇవ్వగలరు, ప్రాణాలు పోతాయి, మీరు దయచేసి హాస్పిటల్స్కి రండి అని అంటే కొంతవరకు సక్సెస్ అయ్యాను. చాలామంది అంటే వాళ్ళకి ఆ ట్రైబల్ ఏరియాస్లో రోడ్డు సదుపాయాలు ఇప్పటికీ ఐఎమ్ వెరీ సారీ టు సే, అంటే చెప్పచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు. ఇప్పటికీ రోడ్లు లేని ప్లేస్లు చాలా ఉన్నాయి. ఈవెన్ నేను వెళ్ళాలంటేనే నాకు అంటే నేను రంపచోడవరం నుంచి వ్యాన్ తీసుకుని మారుమూల పల్లెల్లో ఒక డివి కోట, తాడేపల్లి, గుర్తేడు లాంటి విలేజెస్లో నేను వెళ్ళాలి అని అంటే కూడా రోడ్డు సదుపాయాలు ఇప్పటికీ లేవు.
బైక్ మీద మాత్రమే వెళ్ళగలం. మా ల్యాబ్ టెక్నీషియన్ని బతిమలాడుకొని ఆయన్ని తీసుకొని వెళ్ళేదాన్ని. ఎవరన్నా డెలివరీ అయ్యింది అని మా ఆశా వర్కర్ వచ్చి మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే. అటువంటి ప్లేస్లు కూడా ఉన్నాయి. వాళ్ళని దాదాపుగా హాస్పిటల్స్కి తీసుకురావడానికి అంత కృషి చేయాల్సి వచ్చింది ఇప్పటికీ కూడా. అయితే నార్మల్ డెలివరీ అనేది నిజంగా ఎందుకు చెప్తున్నానంటే నిజంగా ఒక బ్యూటిఫుల్ ఫినామినా. ఇప్పుడు మనకి స్కానింగ్ సెంటర్లు, స్కానింగ్ అవకాశాలు, డయాగ్నోస్టిక్ సెంటర్లు ఎక్కువయ్యి చాలా వరకు అంతకుముందు మన అమ్మల్ని కానీ లేకపోతే పెద్దవాళ్ళని, అమ్మమ్మల్ని, తాతమ్మల్ని అడిగినట్లయితే మాకు ఇంట్లోనే అయిపోయింది బిడ్డ డెలివరీ, మాకు అసలు ఏం ప్రాబ్లమ్స్ ఏమి రాలేదు, మాకు దాయమ్మలు చేసేసారు అని చెప్తుంటారు ఇప్పటికీ కూడా. నిజంగా ఇప్పటికీ ట్రైబల్ ఏరియాస్లో 70% డెలివరీస్ ఇంట్లోనే అయిపోతుంటాయి. వాళ్ళ పద్ధతులు కూడా వేరేగా ఉంటాయి.